కంటిన్యూ. ఒకడు దహన బలులను అర్పించడం వల్ల సంతోషించునా? ఆలోచించుము. బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు ఒట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. హల్లెలూయా. ఈ మాట శ్రేష్టమైన మాట కొరకే వారి పాదాల చెంత కూర్చుంది. ఆ మార్గమా ఒంటింట్లో తన విస్తారమైన పనుల్లో మునిగి తేలుతా ఉంది. ఒంటిళ్ళు, కొవ్వులు లేదా వగేర వగేర ఏమైనా అర్పించినా తీసుకుని వచ్చినా ఆయన సంతోషించాడు. కానీ నీవు ఆయన మాట వింటకై ఆయన పాద చెంతను ఉండగలిగితే ప్రభు ఎంతో హల్లెలూయా. నీ కుటుంబాన్ని బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. నీ పిల్లలను బట్టి నీవు సంతోషిస్తాడు. హల్లెలూయా. మనకు బట్టి ప్రభు సంతోషిస్తాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఎలా సంతోషపడతాడు లేదా మనం ఎలా సంతోషింపజేస్తాం, దేవుడిని ఎలా మనం ఆనందింపజేస్తాం అంటే మరొక మాట 147వ కీర్తన 147వ కీర్తన 11వ వచనం చదవండి. 147:11 తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుని ఎలా సంతోషింపజేస్తామంటే మనం దేవుని కృప కొరకు వేడుకున్న వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుని కృప కొరకు కనిపెట్టు వారి విషయమై దేవుడు సంతోషిస్తాడు. దేవుని కృప కొరకై వేరే భక్తుల కొరకు ఆ వారిని బట్టి ప్రభు సంతోషిస్తాడు. అలాంటి కృప కొరకు కనిపెట్టి ఆ అనుభవం నీలో ఉందా? మనం ఉందా? కృప వేడుకునే అనుభవం ఉందా అండి? ఏంటి కృప అంటే? కృప అంటే ఏంటండి చెప్పండి. మనం ఎప్పుడు దేవుని కృప అంటారు. ఏంటి చెప్పండి? చెప్పండి. దేవుని కృప అంటే ఏంటి? చెప్తాను. చెప్పమ్మా. దేవుడికి స్తోత్రం. మంచిదే, అది కూడా మంచిదే. అయితే చెప్తానండి. దేవుని కృప అని మనం నోటి నుంచి ఎక్కువగా ఉచ్చరిస్తుంటాం. ఏంటి దేవుని కృప అంటే? దేవుడు మనల్ని ప్రేమించాడు తండ్రి, అవునా? దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంతకంటే చెప్పసఖ్యముగానంత దేవుడు ప్రేమించాడు. ఇంత అంతని వర్ణించలేనంత దేవుడు ప్రేమించాడు. ఇది దేవుని దయ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క ప్రేమ. అందుకు ఆది కాండమును మొదలుకొని మలాఖీ గ్రంథము వరకు చక్కగా తన భక్తుల ద్వారా, సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, దైవజనుల ద్వారా తన ప్రజలకు ఏ విధంగా తన మాటలను అందించాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా నడిపించాలో చక్కగా తెలుసుకుంటూ వచ్చాడు. ముందుకు తీసుకుంటూ వచ్చాడు. బ్రహ్మాండ పాపిని అంటే క్షమించాడు. బ్రహ్మాండ దోషిని క్షమించాడు. బ్రహ్మాండ వ్యభిచారిని క్షమించాడు. బ్రహ్మా నేను జూదగాన్ని క్షమించాడు. బ్రహ్మాండ త్రాగుబాతును క్షమించాడు. బ్రహ్మాండ తిరుగుబాతును
ప్రభువా నేను పలానా క్షమించాను, దోషిని క్షమించాను, క్షమించి ఇక సరే పో అని అనలా. క్షమించాడని సరే పో అనలా. ఏం చేశాడు? క్షమించినటువంటి దేవుడు ఆ ప్రేమకు ప్రతిరూపమైనటువంటి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ భూలోకానికి పంపాడు. పంపి మనుషులందరినీ క్షమించిన దేవుడు తన కృపను వెల్లడి చేయుటకే ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి క్షమించిందే కాకుండా తరువాత స్థితిని మార్చడానికై ఉచితముగా పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి కాస్త మనకు అర్థం కావాలంటే మరొక మాట చెప్తున్నా. నాకు లేదా నేను వేరే వాళ్ళకు 1,00,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు తొందర పెడుతున్నారు. సరే ఏదో నాన్న తిప్పలు పడి ఆ 1,00,000 రూపాయలు ప్రోగు చేసి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నాన్ని చూస్తున్నాడు అతను. నా ప్రయాసం చూస్తున్నాడు అతను. అప్పుడు ఆ వ్యక్తి, అయ్యా నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నావు, నువ్వు ఎంతో ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు ఎంతో బాధపడుతున్నావు, సరే 1,00,000 రూపాయలు అట్లే ఉంచు, తొందరపడద్దు, ఇబ్బంది పడద్దు అన్నాడు. ఆ తర్వాత మరలా వెంటనే ఇదిగో మరో 1,00,000 రూపాయలు పెట్టుకొని ఈ అవసరాలు ఏమున్నాయి తీర్చుకో, అక్కర్లు ఏమున్నాయి తీర్చుకో అంటే ఎట్లా? 1,00,000 రూపాయలే అడుగుతున్నాడు. అడిగేదానికి నేనెంతో దాన్ని తీర్చడానికి ప్రయాసం పడుతున్నా. పోయి నా ప్రయాసం చూసి అదేమన్నాడు? సరే ఈ 1,00,000 రూపాయలు నువ్వు అంత తొందరపడాల్సిన పనులు కాస్త నెమ్మదించు, ఏం బాధపడద్దు అన్నాడు. అన్నవాడు తిరిగిపోయింటే పనులకు నిలబడుకొని అక్కడనే ఇదిగో మరో 1,00,000 రూపాయలు తీసుకొని ఇంకా నీ అవసరాలు ఏమున్నాయో అక్కర్లు ఏమున్నాయో తీర్చు ఓ అంటే ఆ వ్యక్తికి ఎట్లుంటుందో నాకు ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. పాపి అయినటువంటి మనిషి పాపాలను క్షమించడమే కాకుండా, అర్థం చేసుకోండి మరొకసారి చెప్తున్నా, పాపి అయినటువంటి మనిషిని ఆ పాపలను క్షమించడమే కాకుండా ఈ పాపిని పరిశుద్ధపరిచి పరలోక రాజ్యాన్ని తీసుకొని పోవాలనుకున్నాడే, అదే కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే కృప. నేను ఇవ్వాలనుకున్న 1,00,000 రూపాయలు నువ్వు ఇస్తుకోసారి తర్వాత అదేదొకటి అయితే మళ్ళా తిరిగి నాకే 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు చూడు. మనకు అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృప అంటే అదే. ఇది డబ్బులు పెట్టేది కాదు, వేల చెల్లించింది కాదు, లేదా ఏదో ఎక్కడో అక్కడో దొరికేది కాదు, ఆ అంగట్లోనో ఆ మార్కెట్లోనో ఆ సిటీలోనో దొరికేది కాదు. ఇది క్రీస్తు ఉచితముగా ఇచ్చినటువంటి కృప. హల్లెలూయా. అట్టి కృప కొరకు కనిపెడితే నేను ఆనందిస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. అట్టి కృప కొరకు నువ్వు కనిపెట్టి వేడితే నేను ఆనందిస్తా, నిన్ను బట్టి నేను ఆనందిస్తా, నీ కుటుంబాన్ని బట్టి నేను ఆనందిస్తా, నేను సంతోషిస్తా. దేవుడిని ఎలా సంతోషింపజేస్తానంటే ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం చూద్దాం. దేవుడు ఎలా సంతోషిస్తాడు మనలో, లేదా దేవుని ఎలా మనం సంతోషింపగలము అంటే చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన వెదుగు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను. దేవుడు
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసము కలిగిన హృదయం కావాలి అని అర్థం. విశ్వాసము కలిగిన హృదయం ఆయనకు ఇష్టం, దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఆ విశ్వాసం ఉందా నీ హృదయంలో? అటు హృదయంతో విశ్వాసంతో కలిగి ఉండి దేవుడి సన్నిధిలో నువ్వు ఉన్నావా? అయితే దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడు. లేదా దేవుడు దుఃఖపడతాడు, దేవుడు ఏడుస్తాడు. అంటే దేవుడు కూడా ఏడుస్తాడన్నా? ఏడుస్తాడు. మరి ఎందుకు ఏడ్చాడు? ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తా ఉన్నారు. దేవుని ఆలయంగా ఇష్టానుసారంగా యెరూషలేము పురవీధుల్లో తిరుగుతూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నారు. ఈవెన్ చెప్పేవారిని కూడా కొట్టుతూ చంపుతూ ఉన్నారు. ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తాడు దేవుడు? ఎందుకు? ఆ పట్టణానికి పట్టిన దుర్గతిని చూసి, ఆ పట్టణంలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితిని చూసి, ఆ పట్టణ ప్రజల యొక్క దుస్థితిని చూసి ఏడ్చాడని బైబిల్లో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు మరొక సందర్భం ఉంది, ఇంకొక సందర్భం ఏడ్చాడు. ఎక్కడ? బైబిల్లో రెండు చోట్ల ఏడ్చాడు యేసయ్య. ఒకటి పట్టణాన్ని చూసి ఏడ్చాడు, రెండోది లాజరు చనిపోయిన సందర్భంలో ఆ సమాధి కాడికి వచ్చి కన్నీరు విడిచాడని బైబిల్ రాయబడింది. దేవుడే లాజరు సమాధిని చూసి కన్నీరు విడిచాడంటే మరి మనం బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా, ఏడుస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా, ఆనందపడుతున్నాడా? ఆదివారం ఆరాధన పత్తిని అయిపోయింది అనుకుంటున్నామా? కారణగట్టలో కార్యకర్తనే అయిపోయింది అనుకుంటున్నామా? చందలాంటినే అయిపోయింది అనుకుంటున్నామా? ఏదో దేవుడికి ఏదో ఒక రకంగా ఏదో ఒకటి ఇస్తే తృప్తి పట్టాలి అని భయపడబడుతున్నావా? దేవుడు అంటాడు, నన్ను సంతోషింపజేయాలంటే, నేను ఆనందించాలంటే నీవు నా మాట వినాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను సంతోషంగా ఉండాలి అంటే నీవు నా కృపను వేడుకోవాలి. హల్లెలూయా. నేను సంతోషంగా ఉండాలి అంటే నీవు విశ్వాసం హృదయం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు సంతోషపడతాడు, ఆనందిస్తాడు, తృప్తి చెందుతాడు. నిన్ను పుట్టించినందుకు, హల్లెలూయా, నిన్ను సృజించినందుకు అప్పుడు తృప్తి పడతాడు, సంతోషపడతాడు. లేకపోతే ఏమనుకుంటాడు తెలుసా? వీడి భూమికి భారంరా, ఈయన భూమికి భారం అని అనుకున్నాడే అనుకో, మనకు పుట్టగతులు ఉండవు. వారెవరైనా నిన్ను పుట్టించిన ఆ ప్రభు యొక్క నామమును సంతోషింపచేయాలి, ఆయనను నువ్వు సంతోషింపచేయాలి, ఆనందింపచేయాలి. అది నీ కర్తవ్యం, బాధ్యత. అప్పుడు దేవుడు వారి ఎడల ఆ కుటుంబాల ఎడల నా ప్రభువు కార్యాలు జరిగిస్తూ ముందుకు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. అది ఏదైనా కావచ్చు, కనుక జ్ఞాపకం చేసుకున్నా. దేవుని సంతోషింపజేస్తున్నామా? సంతోషపడుతున్నామా? ఆనందింపజేస్తున్నామా? నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? నన్ను పుట్టించినందుకు, నన్ను పెంచి పోషించినందుకు, నన్ను పెద్ద చేసినందుకు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు, నాకు మంచి శక్తిని, బలాన్ని ఇచ్చి పని చేసుకోవడానికి, డ్యూటీ చేసుకోవడానికి, చదువుకోవడానికి దేవుడు ఇచ్చినందుకు
ఉండడానికి ఇల్లు ఇచ్చినందుకు, దేవుడు నాకు కట్టుకోవడానికి గుడ్డ ఇచ్చినందుకు, తినడానికి తిండి ఇచ్చినందుకు, నాకు సహా భర్తను భాగస్వామిని ఇచ్చినందుకు ప్రభువా నీకు స్తోత్రం. నీ మాట నేను వింటాను, నీ చిత్తం తెలుసుకుంటాను, నీ ఉద్దేశం తెలుసుకుంటాను, నీ లోపల ఏముందో తెలుసుకొని నేను ముందుకు వెళ్తాను ప్రభువా అని నువ్వు గనుక ఆయన మాట విని ఆయన కృపను వేడుకొనడానికి ఇష్టపడి విశ్వాస హృదయంతో ఆయన పాద చెంత నీవు పాదాల చెంత ఉండగలిగితే ప్రభు నిన్ను మెండుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు మెండుగా నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. సరే, మరి చెప్పన్నా, వాక్యం ఒకటేనా, దేవుని సన్నిధి ఒకటేనా, దేవుని పని ఒకటేనా? మరి ఇప్పుడు మనం తినాలంటే పని చేసుకోవద్దా, లేదా మనం ఇప్పుడు తినాలంటే లాంఛనాలు వెళ్తాము, అన్నం ఉండొద్దా? ఎట తింటాం అయిపోయిన తర్వాత? మంచిదే. బైబిల్లో ఉంది ఆ మాట కూడా, అది కూడా అవసరమే. ఏది? అది కూడా అవసరమే. అది గ్రంథకర్త రాసినటువంటి పద్ములో అంటే మొదటి వచ్చినప్పుడు సహోదరుని ప్రేమ నిలవరముగా ఉండనీయుడే, ఆతిథ్యం చేయక మరొకటి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసేది. ఆతిథ్యం చేయటం మంచిది కాదని నేను చెప్పట్లేదు, పరిచయం చేయటం మంచిది కాదని చెప్పట్లేదు, నీ పనులు చేసుకోవటం మంచిది కాదు అని నేను చెప్పట్లేదు, నువ్వు చదువుకోవటం మంచిది కాదు అని నేను చెప్పట్లేదు, నువ్వు డ్యూటీకి వెళ్ళడం మంచిది కాదని చెప్పట్లేదు, లేదా నీ ఇంటిని శుభ్రం చేసుకుని దుమ్ము దులపడం మంచిది కాదని చెప్పట్లేదు, లేదా నీ మురిగిపోయిన గుడ్డలన్నీ ఉతుక్కోవటం మంచిది కాదని చెప్పట్లేదు, లేదా నీ గోకులన్నీ తలతల మెరిసేలాగా తోలుకోవడం మంచిది కాదని చెప్పట్లేదు. మరి మంచిది దేవుని సన్నిధి అని చెబుతున్నాను. హల్లెలూయా. ముందు ఇది వెనక అది అని చెబుతున్నాను. హల్లెలూయా. ముఖ్యము, ప్రాముఖ్యం ఇది, అది ముఖ్యం అని చెప్తున్నాను. నేను చెప్తున్నా దేవుని లేఖలు సెలవిస్తుంది కనుక జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి దేవుడే అబ్రహాం దగ్గరికి వచ్చాడు. తను ఒక మాట, ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనంలో, మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము యందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఏమండి, ముగ్గురు మనుషులు దేవుని రూపంలో దేవుని వలె ఆయన దగ్గరకు వచ్చారంటండి. ఎండవేళ మమ్రే వృక్షం దగ్గర కూర్చుంటే చల్లగా అక్కడ వచ్చాడు. వచ్చినప్పుడు వెంటనే అబ్రహాం గారు చేస్తున్న పని ఏమిటో తెలుసా అండి? అయ్యా ప్రభువా, నీ దాసుని దాటిపోవద్దు, నువ్వు ఒకసారి ఆగు, నేను మంచి నీళ్ళు తెచ్చిస్తా, కాళ్ళు కడుక్కో, కింద దొరుకుంటుంటుంది, తర్వాత కాళ్ళు కడుక్కో, కాస్త దాహం తీర్చుకో, కొంచెం ఆహారం నేను తీసుకొని వస్తాను. ప్రభా ఓకేనా, సరేనా? ఇదిగో మా గుడారంలో కూడా వేడి ఉంటుంది, ఈ మమ్మల్ని వృక్షం దగ్గర బాగా హాయిగా బాగా సుందరంగా ఉంటుంది, ఇక్కడ కూర్చోండి. ప్రభా వెళ్ళనా? ఒకవేళ నీ పని ఏదైనా ఉందంటే దేవుని పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ పర్మిషన్ తీసుకుంటున్నాడు. అబ్రహాము గారు పర్మిషన్ తీసుకుంటున్నాడు. ప్రభు ఓకేనా, నేను వెళ్తున్నా, ఇదిగో ఈ నీళ్లు కాలు కడుక్కో, ఈ నీళ్లు దాహార్తి తీర్చుకో, కొంచెం అన్నం తీసుకొని వస్తా, అన్నం తిను, నువ్వు ఓకే అంటే నేను వెళ్తా.
ఓకే అన్నప్పుడు వెంటనే సంతోషంగా తన భార్యతో చెప్తున్నాడు, 3 మానికల మెత్తని పిండి తీసుకొని రొట్టెలు చేసేది, ఇదిగో నేను వెళ్తా ఉండా, ఆ పశువుల మందలోకి వెళ్తున్నా, ఆ కొరవీని తీసుకొని వస్తా, వధిస్తా, బాగా చేసి మంచిగా ఇదిగో ప్రభుకు సిద్ధం చేద్దామని మొత్తం తీసుకొచ్చి సిద్ధం చేశాడు. చింతపల్లి తీసుకొచ్చాడు, బాగా తృప్తిగా తిన్నాడు. తిన్న తర్వాత ఇక ప్రభువా కనీసం ఆశీర్వదించాలని కూడా అడగల. అర్థం చేసుకోండి, అబ్రహాము గారు ఇంత పర్మిషన్ తీసుకున్నాడు. తర్వాత పర్మిషన్ తీసుకున్న వ్యక్తి వెళ్ళి సిద్ధపరిచి మొత్తం రొట్టెలు మాంసము సిద్ధపరిచి తీసుకొని వచ్చి దగ్గర బాగా తృప్తిగా తింటే భుజిస్తే బాగా సంతోషించాడు. ఇప్పుడు దేవుడిని అంటున్నాడు, ఇక వెళ్ళండి ప్రభువా, కనీసం నన్ను ఆశీర్వదించు ప్రభువా అని కూడా అడగల. నేను అంటున్నా, నువ్వు దేవుణ్ణి సంతోషపరిస్తే చాలు, ఆయనకు తెలుసు నిన్ను ఆశీర్వదించే విధానం ఎలాగో. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఆనందింపజేస్తే చాలు, నీకేమి కావాలో ఆయనకు తెలుసు, నువ్వు అడగాల్సిన పని లేదు. నువ్వు దేవుని తృప్తిపరిస్తే చాలు, ఆయన నీ గుండెల్లో ఏముందో ఆయనకు తెలుసు, ఆ ప్రకారంగా చూసుకుంటూ వెళ్తాడు. ఆయన సంతోషింపజేయకుండా, ఆయన ఆనందింపజేయకుండా మనం ఎంత ప్రయాసపడినా కూడా మనకు ఆయన ఆశీర్వాదాలు ఉండవండి. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఆడ వచ్చినటువంటి అందుకోసమే ఏమన్నాడు తెలుసా, అడగకపోయినా తృప్తిగా తిని ఇక అబ్రహాముకు శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మామూలు కుమారుడు కాదు, శ్రేష్టమైన అంతే. శ్రేష్టమైన ఆశీర్వాదం మనం అడగనక్కర్లా. నీ బాధలతోనే ఉన్నావా, ఆ బాధతోనే ప్రభు మాట వింటూ ప్రభు సన్నిధిలో ప్రభు కనిపెట్టుకొని ఆ విశ్వాస కలిగిన హృదయంతో పాదాల చేత ఉండు. నువ్వు అడగాకు, ఆ వేదంలోనే ఉంటాడు, అలానే ఉండు. ఆయన కృప చెంత వేరుకో, లేదా కనిపెట్టు. నువ్వు అడగకపోయినా ఆయన నీ అవసరత తీర్చడానికి ఆయన కోరుకుంటాడు. హల్లెలూయా. అడగకపోయినా అమ్మాయినా అన్నం పెట్టదంటారు కదండి, అది లోకసామెత. కానీ అడగక మునిపే అక్కర్లు తెచ్చే దేవుడు మన ప్రభు. హల్లెలూయా. ఎప్పుడు ఆయనను సంతోషింపజేసినప్పుడు, ఆయనను ఆనందింపజేసినప్పుడు, ఆయనను తృప్తిపరిచినప్పుడు. ఎలా సంతోషింపజేయగలరు? దేవుని మాట విని ఆయనను సంతోషింపజేస్తాం. ఎలా ఆనందింపజేయగలరు? దేవుని కృప కొరకు కనిపెట్టి మనం ఆనందింపజేయగలం. ఎలా దేవుని తృప్తిపరచగలరు? దేవుని సన్నిధిలో. 3వ మాట ఏమైపోయారు? ఏమంటే నాకు వెళ్ళి చెప్పండి, గుర్తుండే వాళ్ళు చెప్పండి. 3వ మాట, ఫస్ట్ మాట ఏంటి? వారు నాకు వెళ్ళి అడుగుతారండి, చెప్పండి. దేవుని మనం సంతోషింపజేయాలంటే ఏం చేయాలి? కూర్చున్న వాళ్ళు కూర్చుని, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పోవాలి. బైబిల్ పట్టుకొని వచ్చినా మళ్ళీ బైబిల్ తీసుకొని ఇంటికి తీసుకొని పోవాలి. ఏదో కాస్తో కూస్తో ఇక్కడ పెట్టింది తిని పోవాలి. ఇంటికి పోయినాక మళ్ళీ నేను మాంసమో చికెనో మటనో చేసుకుని తినాలి. ఇదా ఎప్పుడు సంతోషింపజేస్తామంటే ఆయన ఆజ్ఞలు అనగా ఆయన మాటలు విని మనం సంతోషింపజేస్తాం. రెండోదిగా ఆయన కృపను వేడుకొనడం ద్వారా సంతోషింపజేస్తాం. మూడవదిగా విశ్వాస హృదయము కలిగిన వారముగా ఉంటే ఆయన సంతోషింపజేస్తాం. అప్పుడు నువ్వు అడగనక్కర కూడా లేదు, ఆయన ధారాళంగా దయచేయడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ వెళ్తున్నావమ్మా? ప్రార్థన వెళ్తున్నానయ్యా.
మరి ఏం చేసావు ప్రార్థన? ఏం చేస్తానయ్యా ప్రార్థన కూర్చొని నా అప్పులు, నా తిప్పలు, నా బాధలు. అయిపోయిందమ్మా ప్రార్థన, అయిపోయిందయ్యా. మన ప్రార్థన కూర్చుంటేంది అప్పులు, మన తిప్పలు, మన బాధ ఇవే ఇవే. అరే దేవుణ్ణి ఎలా మనం సంతోషింపజేస్తాం? దేవుణ్ణి ఎలా ఆనందింపజేస్తాం? దేవుణ్ణి ఎలా సంతోషింపజేస్తాం? నేను ఏ విధంగా ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడు, ఏ విధంగా నడుచుకుంటే ఆనందిస్తాడు, ఏ విధంగా నడుచుకుంటే ఆయన తృప్తిపరచబడతాడు. ఆలోచనదే. దానికోసం నాకు చెప్పు ప్రభువా, నీ మాట చెప్పయ్యా, నీ మాట కోసం ఎదురు చూస్తుందయ్యా. ఇదిగో నీ కృప కోసం వేడుకుంటున్నాయా, విశ్వాసం హృదయంతో నీ సన్నిధిలో కాచుకొని ఉన్నదయ్యా. నాకు చెప్పయ్యా అది కనుక్కో. మన దేవుని సన్నిధికి వస్తానే ప్రార్థన చేసేది ఏంటంటే మన అప్పులు, మన తిప్పలు, మన ముప్పులు, మన బాధలు, మన సమస్యలు, మన కష్టాలు. ఇదేనా ప్రార్థన? ఎక్కడికి వెళ్తాను అంటే ప్రార్థన వేస్తున్నా. ప్రార్థన అంటే ఇదేనా? అందుకోసమే మరియా ఏది శ్రేష్టమైందో అది కోరుకుంది. హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని కోరుకుంది. హల్లెలూయా. అనేక పనులు పక్కన పెట్టింది, పనులలో ఒక భక్తిని పక్కన పెట్టింది, శ్రేష్టమైన భక్తిని పట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు దేవుడు భూమి మీద ఏమి చేయాలనుకుంటున్నాడో మన ద్వారా మనం గ్రహించాలండి. అసలు మనం పుట్టించినందుకు ప్రభు మన ఎడల ఏమి ఆకాంక్షిస్తున్నాడో మనం గుర్తించాలండి. అసలు భూమి మీద దేవుడు ఏమి ఆశిస్తున్నాడో మనం గ్రహించాలండి. గ్రహిస్తున్నావా? ఈ మాట తిమోతితో తన ప్రియకుమారుతో మాట్లాడుతాడు. పరిశుద్ధులతో ఆయన భూమి మీద ఏం ఆశిస్తున్నాడు, లేదా మనుషుల్లో మనలో ఏం ఆశిస్తున్నాడు, మన కొరకు ఏ విధమైన ఆకాంక్షతో ఎదురు చూస్తున్నాడో అక్కడ తిమోతితో రాస్తూ పలికిన మాట ఒకసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, నేను ముగించబోతున్నా, 2వ అధ్యాయం 4వ వచనం. అక్క మొదటి తిమోతిలకు రాసిన పత్రిక. మనుషులందరూ, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక గుంపు కాదు, ఒక గ్రామం కాదు, ఒక పట్టణం కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు. మనుషులందరూ అంటే భూప్రపంచంలో ఉన్న మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. అంటే కోరుకొనుచున్నాడు. హల్లెలూయా. ఆయన నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేనికి? మనుషులందరూ రక్షణ పొందాలని. అంటే మారు మనసు నిమిత్తము బాప్తిస్మము తీసుకోవాలని, పాప క్షమాపణ పొంది. రక్షణ అంటే అది నేను పుచ్చుకునే రక్షణ అని తీర్థం పుచ్చుకున్నట్టు పుచ్చుకోవాలండి. రక్షణ అంటే మన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి మారు మనసు పొంది ముంచట బాప్తిసం తీసుకున్నప్పుడే రక్షణ అనుగ్రహించబడుతుంది. ఇదే రక్షణ. ఇది మనుషులందరూ, సంఘంలో ఉన్న వారందరూ. ఎంతమంది రక్షణ ఉన్నారు నాకు తెలుసు. యవనస్తులు, చిన్నపిల్లలు, అంటే ఊహ తెలిసిన వాళ్ళంతా పక్కన పెడదాం. రక్షణ పొందాలి ఆయన కోరుకుంటున్నాడు, ఆశపడుతున్న భూమి మీద మనుషుల్లో. మరి ఆయన ఆశను తృప్తిపరచ
బయలుపరచకపోతే, ఆయన ఆశను మనం గ్రహించకపోతే ఎట్లా? అక్కడ ఒకటి రక్షణ, తర్వాత ఏమంటాడంటే సత్యమును కూర్చిన మనం రక్షణ పొందిన వాళ్ళు రక్షణ దగ్గర అయిపోతాం. ఇక ఇదే పెద్ద కొండ అని అయిపోయింది, నేను పరలోకంలో రిజర్వేషన్ చేసుకున్నాను అన్నట్టుగా, ఇంకా నా గ్యారెంటీ పరలోకం అన్నట్టుగా, ఇంకా రక్షణ తీసేసుకున్నా అయిపోయింది, నేను పరలోకంలో ఫిక్స్ అయిపోయినా అన్నట్టుగా మనం అనుకుంటున్నారు. అక్కడే ఆగిపోతున్నారు, రక్షణ దగ్గరనే ఆగిపోతున్నారు. రక్షణ దగ్గరే ఎలా వాడిపోతున్నారు, ఏం చేస్తారు, వాడిపోతున్నారు, ఆగిపోతున్నారు. కానీ ఇంకొకటి ఏమంట, సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము పొందాలి. ఏంటి సత్యం? దేవుని వాక్యం. దేవుని వాక్యం సత్యం. అందుకనే దేవుని మాట వినడానికి కూర్చుంది మరియ పాదాల దగ్గర, ఆయన సత్యాన్ని తెలుసుకోవటానికి. ఇంకోటి సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం అన్నాడు. సత్యమును కూర్చిన జ్ఞానం కలుపుకుంటే అనుభవ జ్ఞానం ఏమిటన్నాడు? సత్యం అంటే దేవుని వాక్యం గ్రహించటం, అది సత్యం. దేవుని వాక్యాన్ని గ్రహించడం సత్యం. మరి అనుభవ జ్ఞానం అంటే క్రీస్తును అనుభవించడం. గ్రహించడం వేరే. వాక్యం విని, వాక్యం చదివి, వాక్యం ధ్యానించి ఇది గ్రహించేది, ఇది సత్యమును గ్రహించేది. కానీ అనుభవ జ్ఞానం, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం అంటే క్రీస్తునే అనుభవించుట. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునే అనుభవించుట. యేసు ఎవరు అని అడిగితే నువ్వేం చెప్తావు? ఒకవేళ వేరే వాళ్ళు నీ పక్కింటిలో గ్రామంలో వారు యేసు ఎవరో అని అడిగితే నువ్వేం చెప్తావు? అంటావా? యేసు ఎవరు? ఈ రోజుల్లో చాలా మంది కూడా ఇదే మైండ్ తెలుస్తుంది కదా, క్వశ్చన్ మార్క్. కొందరు తెల్లల దేవుడని, కొందరు అమెరికా దేవుడని, కొందరు ఇంగ్లాండ్ దేవుడని, మరికొందరేమో ఇతర దేశాల దేవుడని, మరికొందరేమో తక్కువ కులాలకు చెందినటువంటి దేవుడని, మరికొందరేమో అంటరాని వారికి సంబంధించిన వాడని. కానీ నన్ను అడిగితే ఏం చేస్తాను తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎవరు అని అడిగితే నేను చెబుతా, ఆయన మహాదేవుడు, మహా గొప్ప రక్షణ అనుగ్రహించడానికి వచ్చినటువంటి దేవుడు. యేసు ఎవరు అంటే ఆయన అందరికీ ప్రభువు అని చెప్తారు. యేసు ఎవరు అంటే ఆయన నా రక్షకుడు అని చెప్తారు. ఇంకా యేసు ఎవరు అని నన్ను అడిగే కొద్దీ నేనే చెప్తా, ఎందుకంటే నేను అనుభవిస్తున్నా కాబట్టి ఎన్ని కావాలని చెప్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది అనుభవించడం, సత్యమును గూర్చి తెలుసుకోవటం, వాక్యం ద్వారా గ్రహించటం. కానీ సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం అంటే క్రీస్తునే అనుభవించడం, దేవుణ్ణి అనుభవించటం. నేను అందుకని ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుని అనుభవించండి అని చెప్పేది దేనికోసం తెలుసా అండి? అది అనుభవించాలండి. ఆ రుచి వేరు, ఆ టేస్ట్ వేరు, మధురం వేరు, మాధుర్యం వేరు, ఆ కథే వేరు. మీకు కావాలంటే చూడండి, ఇప్పుడైనా ప్రభా నాకు కావాలి, ప్రభా అది అనుభవం నాకు ఉండాలని అడగండి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇలాగా దేవుడు మాటల కొరకై శ్రేష్టమైన దాన్ని ఎంచుకుంది ఆయననే.
ఏదో కడుపు నిండా తిని ఆస్వాదించుదాం, అనుభవించుదాం, ఆ శక్తిని బలాన్ని పొందుకుందాం. ఆ తర్వాత ఇంకా యేసయ్య ఎక్కడ పోతే అక్కడికి నడుద్దాం, యేసయ్య ఎక్కడ పోతే అక్కడ వంట చేసి పెడతాం, యేసయ్య ఎక్కడికి పోతే అక్కడ పని అనుకోలే. ఎవరు భార్య శ్రేష్టమైన దాన్ని ఎంచుకుంది. హల్లెలూయా. ఏంటి శ్రేష్టమైంది? దేవుని మాట, దేవుని వాక్యం గ్రహించాలని. ఆ దేవుని వాక్యం గ్రహిస్తే ఆమె జీవితం ఏమిటో ఆయన చెప్పేస్తాడు కదా, నా బ్రతికేంటో చెప్పేస్తాడు కదా, నా జీవిత గమ్యం ఏమిటో చెప్పేస్తాడు కదా, నేను ఎలా ముందుకు వెళ్ళాలో చెప్పేస్తాడు కదా, నేను ఎలా బ్రతకాలో చెప్పేస్తాడు కదా, నేను ఎలా స్టెప్ వేయాలో చెప్పేస్తాడు కదా. అది శ్రేష్టమైన దాని దగ్గర కూర్చుంటే ఒక్కటే కోరుకుందే, అంత మాత్రమే కాదు, ఆయన చెప్పినదే కాకుండా ఆయన దగ్గర కూర్చుందంటే ఆయన అభిషేకాన్ని అనుభవించడానికి ఇష్టపడింది. ఆయన అభిషేకాన్ని, ఆ దేవుని యొక్క అభిషేకమును పొందుకుంటే పాటల దగ్గరనే వేడుకోవడానికి సిద్ధంగా హృదయం, విశ్వాసము కలిగిన హృదయంతో మాట వినడానికి కనిపెట్టుకుని ఈ రోజున ఈ లోకంలో నీకు ఎన్నెన్నో ఉండొచ్చు, ఎన్నెన్నో పనులు ఉండొచ్చు, ఎన్నెన్నో పనిపాట్లు ఉండొచ్చు, ఎన్నెన్నో ఈ లోక జీవన పోరాటంలో నువ్వు చిక్కుకొని ఉండవచ్చు. ఈ రోజున నువ్వు ఎన్నో రకాలుగా లోకంలో మునిగి తేలుతూ ఉండొచ్చు. నేను ఆదివారమే ఇలా అలా ఇలా చేసుకున్నాను, ఆ రోజు షాపింగ్, ఆ రోజే పెరిగింది, ఆ రోజే పేరెంటాలు, ఆ రోజే ఇవి, ఆ రోజే ఇవి, ఆ రోజే ఇవి అని ఒకవేళ అనుకున్నా, దేవుడు నిన్ను శ్రేష్టమైన ఆశీర్వాదాలతో దీవించాలా, దర్శించాలని కోరుకున్నాడు కాబట్టి దర్శిస్తున్నాడు. ఎప్పుడైనా శ్రేష్టమైనటువంటి ఒక తీర్మానం చేసుకోగలిగితే, కోరుకోగలిగితే దేవుని సన్నిధిలో ఇప్పుడే ఆయనే నిన్ను మెండుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని పక్కన పెట్టి, దేవుని ప్రార్థన పక్కన పెట్టి, దేవుని పాద సన్నిధిని పక్కన పెట్టి నువ్వు ఏమి చేసినా, ఎంత ప్రయాసపడినా వ్యర్థము 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 వ్యర్థము. ఏం చెప్తున్నమాట కదా, బైబిల్లో దేవుని వాక్యం చెప్తున్నమాట. దేవుని కలిగి నువ్వు ఏమి చేసినా అది నీకు ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అతి ధన్యత ప్రభు మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్. ఒకరి ప్రార్థన చేస్తాం.